పురుగుల విషయానికి వచ్చినప్పటికీ దీంట్లో మేజర్గా ఈ కత్తెర పురుగు అనేది ఎక్కువగా వస్తుంది. సో దీనిని మనము మొక్క వేసినటువంటి 10 రోజుల నుంచే, అంటే సుమారుగా మొక్క అనేది 2 ఆకుల దశలో ఉండేటప్పటి నుంచే పంట మీద ఆశిస్తూ ఉంటుంది. ఇది ముందుగా మొక్క ఆకుల్ని తినడం, ఆ తర్వాత మొక్క మొవ్వులో కూడా దిగిపోయి మొవ్వును కూడా తినేస్తూ ఉంటుందన్నమాట. ఇది ఎక్కువగా రాత్రిపూట దీంతో నష్టాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటుంది. అందుకని రైతు సోదరులు ముందుగానే ఎప్పుడైతే 2 ఆకుల దశలో మొక్క ఉంటుందో ఆ టైం నుంచే ఈ 5% వేప గింజల కషాయాన్ని పిచికారీ చేయడం కానీ, లేదా వేప నూనెని 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా తొలి దశల్లో ఈ గొంగళ పురుగుల్ని మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. అలాగే వీటి తాలూకు ఉధృతి బాగా పెరిగిపోతున్నప్పుడు ఏం చేస్తామంటే ఇమామెక్టిన్ బెంజేట్ అనే మందుని 100 గ్రాములు 200 లీటర్ నీటి కలిపి కానీ, లేదా క్లోరాంట్రినిలిప్రోల్ కానీ, స్పైనోసాడ్ కానీ 60 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేయొచ్చు అనమాట. సో ఈ పిచికారీ అనేది తప్పనిసరిగా కూడా మొక్క మొవ్వులో పడేటట్టే పిచికారీ చేయాలి. ఇంకా ఉధృతి బాగా పెరిగినప్పుడు, అలాగే పొలాలు అనేవి ఊర్లో కాకుండా ఊరి బయట ఎక్కువగా ఉండేటప్పుడు ఈ విషపు ఎరలను కూడా తయారు చేసుకొని మనము పొలంలో వేసుకున్నట్టయితే బాగుంటుందండి. వీటి కోసమై 10 కేజీల తవుడిని, అలాగే 2 కేజీల బెల్లాన్ని 2 లీటర్ల నీరుతో పాటు బాగా కలిపి ఆ కలిపినటువంటి పదార్థాన్ని అంతటినీ కూడా ఒక రోజంతా కూడా ఉంచినట్టయితే అది పులుస్తుంది. పులిసిన తర్వాత మరుసటి రోజు ఈ థైడీకార్బ్ అనే మందుని 100 గ్రాములు దానికి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని రాత్రిపూట ఆ మొవ్వు దగ్గర మనం పెట్టుకున్నట్టయితే ఈ రాత్రిపూట పురుగులు అనేవి ఎక్కువగా వచ్చి వాటిని తిని చాలా వరకు చనిపోవడం కూడా జరుగుతుంది అనమాట.